రాహుల్ గాంధీ ఈ దేశ జాతీయ భద్రతకి చాలా ప్రమాదకరం. కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులతో కూడా ఈయన కలుస్తాడు, అలాగే మావోయిస్టులతో కలుస్తాడు. దేశంలో ప్రమాదకరమైనటువంటి అన్ని శక్తులతోటి కలుస్తాడు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జార్జ్ సోరోస్ లాంటి విదేశీ శక్తులతో కూడా కలుస్తాడు. ఇలాంటి ప్రతిపక్ష నేతను ఇంతవరకు నేను చూడలేదు అంటూ ఏఎన్ఐకి ఇచ్చినటువంటి కిరణ్ రిజిజు గారి ఒక ఇంటర్వ్యూలో ఈరోజు చెప్పారు. వాస్తవమే ఆయన అన్నది. ఇలాంటి ప్రతిపక్ష నేత పేపర్లు విసిరేస్తుంటారు వాళ్ళే, పేపర్లు చింపేస్తారు వాళ్ళే. పేపర్లు ఏం చేసాయి? మీ కోపాలు పేపర్ల మీద చూపిస్తారు. ఈరోజు దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి వివాదాలు కాంగ్రెస్లో వచ్చినటువంటి వివాదాలు కాదా? అంటే అవి దేశంలో ఎంత వ్యతిరేకతను వ్యక్తం చేసాయో వీళ్ళకి తెలుసు, వీళ్ళ హయాంలో. అది బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మన మీద ఇంత వ్యతిరేకత ఉందా అని. అందుకనే ఆ వ్యతిరేకతని అటువైపు తిప్పేయడానికి ప్లాన్ చేశారు బీజేపీ మీద. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తే, కానీ జనాలకి దాదాపు 80% 70% జనాలకి అసలు విషయం తెలుసు, చరిత్ర ఏంటో తెలిసింది, నిజాలేంటో తెలుసు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీకి మెయిన్ మీడియాలో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వాంపు వాయించేస్తున్నారు. ఎందుకు? జనాలకి నిజాలు తెలుసు కాబట్టి. ఈరోజు 60 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి సమస్యలు అవి. స్వతంత్రం వచ్చినప్పుడు ఎవడైతే పరిపాలించి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాడో వాడిలోనే అంత ఉంటుంది. ముందుకు తీసుకెళ్ళా ఈరోజు దేశం వెనకబడిపోయినా ఎవడైతే ముందు పునాదులు వేస్తాడో వాడే కదా ప్రధానమైనటువంటి వాడు. కానీ ఎవరు వేశారు? ఈరోజు రాజకీయంగా మీరే ఈ దేశంలో పునాదులు వేశారు. ఈరోజు మనం నిర్మించినటువంటి ఈ నిర్మాణమైనటువంటి దేశం ఈరోజు ఎలా ఉందంటే అది మీ పుణ్యమే. అది చండాలంగా ఉన్న మీ పుణ్యమే, దరిద్రంగా ఉన్న మీ పుణ్యమే, మంచిగా ఉన్న మీ పుణ్యమే. ఈరోజు దేశం ఎలా ఉంది? గత 60 సంవత్సరాలుగా దేశాన్ని భ్రష్టు పట్టించేశారు. ఒక సరిహద్దులు అయితేనేమి, ఒక కశ్మీర్ సమస్య అయితేనేమి, ఒక విదేశీ సమస్యలు అయితేనేమి, దౌత్య పరంగా అయితేనేమి, జీడిపి పరంగా అయితేనేమి, కంపెనీల పరంగా అయితేనేమి, సంస్థల పరంగా అయితేనేమి, ఏదైనా సరే అభివృద్ధి అనే పేరే లేదు మీ దగ్గర. ఎవరికి పడితే వాడికి డబ్బులు ఇచ్చేయడం, ఎవరికి పడితే వాడికి పథకాలు ఇచ్చేయడం, ఎవరికి పడితే వాడికి భూములు ఇచ్చేయడం, ఏది పడితే ప్రైవేటు సంస్థలు పెంచి పోషించడం, ప్రభుత్వాల్లో అవినీతి చేయడం. ఏం జరిగింది చివరికి? ఈరోజు దేశ సరిహద్దుల్లో సమస్యలు అలాగే ఉన్నాయి. వాటి నుంచి అలాగే పరిష్కరించుకుంటూ రావాల్సి వస్తుంది. కశ్మీర్ సమస్య నుంచి అలాగే పరిష్కరించుకోవాల్సి వస్తుంది, ఎంతో కోల్పోవలసి వస్తుంది, పీఓకే నుంచి కోల్పోవలసి వస్తుంది. ఈరోజు దేశం మొత్తం రాజకీయంగా అంతా కూడా సరిదిద్దేసరికి సమయం పడుతుంది. రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఇంకా ఈ పనికిరాని అన్మెచ్యూర్డ్ పాలిటిక్సే చేస్తున్నాడు ఆయన.